నమస్తే మా టుడే వి ఆర్ గోయింగ్ టు మీల్ ప్రెప్ టేస్టీ పహాడీ చికెన్ టిక్కా కర్రీ. నార్మల్ గా పహాడీ చికెన్ మనకి సైడ్ కి అపెటైజర్ లాగా తింటాం, ఒక స్టార్టర్ లాగా తింటాం. బట్ మనం వీక్ మొత్తానికి మీల్ ప్రెప్ చేసుకుంటున్నాం అండ్ ఇదే మన మెయిన్ మీల్ ఆఫ్ ద డే కాబట్టి ఇన్స్టెంట్ దీన్ని కొంచెం ట్విస్ట్ చేసి కర్రీ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓవరాల్ మొత్తం తయారైనాక దిస్ ఇస్ గోయింగ్ టు బి అ గ్రీన్ చికెన్ కర్రీ బికాస్ ఆఫ్ ఆల్ ద స్టఫ్ దట్ ఐ హావ్ ఇన్ హియర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ఫస్ట్ ఐటమ్ చికెన్. దిస్ ఇస్ 1800 grams of chicken thighs, బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ థైస్. టోటల్ 1800 grams తీసుకున్నా 6 days కి మీల్ ప్రెప్ చేస్తున్నాం అంటే డే కి మనకి 300 grams వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మ్యారినేట్స్. ఇక్కడ మ్యారినేషన్ కోసం ఆల్మోస్ట్ అన్ని రా ఐటమ్లే ఉన్నాయి. సో మనం దీన్ని మ్యారినేట్ చేయడానికంటే ముందు మిక్సీలో ఒక పేస్ట్ తయారు చేయాలి. లెట్స్ డూ దిస్. స్టార్టింగ్ విత్ గ్రీన్ చిల్లీ. టోటల్ 8 మిరపకాయలు తీసుకున్నా. నెక్స్ట్ వీ హ్యావ్ కొత్తిమీర. ఒక మొత్తం కొత్తిమీర కట్ అంతా తీసుకున్నా. దిస్ ఈస్ అరౌండ్ 30 grams of coriander leaves. ఏకదమ్ ఆ ఫ్రెష్ వాసన వస్తుంది ఆల్రెడీ. నెక్స్ట్ వీ నీడ్ పుదీనా. జస్ట్ మినిట్. Many amusements later. చిన్న పంచాయతీ వచ్చి పడ్డది. ఇంట్లో పుదీనా లేదు, అయిపోయింది. ఉందనుకున్నా. లెట్స్ గో గెట్ దట్ ఫాస్ట్. హియర్ ఈజ్ ఆర్ పుదీనా. మొత్తం ఆ ప్యాక్ అంతా తీసుకున్నా. దిస్ ఈజ్ అరౌండ్ 15 grams. నెక్స్ట్ వీ నీడ్ ఇలాచీ. ఒక 6 ఇలాచీ సరిపోతుంది. బట్ ఫర్ సమ్ రీజన్ దీస్ ఆర్ వెరీ స్మాల్. మస్తు చిన్నగా ఉన్నాయి, అందుకే ఒక 12 తీసుకున్నా. నెక్స్ట్ అరౌండ్ ఒక 12 బ్లాక్ పెప్పర్స్. నెక్స్ట్ 2 teaspoons సాల్ట్. నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్ ముక్కలు. జింజర్ ఏమో అరౌండ్ ఒక 2-3 inches తీసుకున్నా. దాన్ని ఈ సైజ్ కొంచెం రఫ్గా కట్ చేసిన. అండ్ దాంతో పాటు హ్యావ్ గార్లిక్. టోటల్ 12 garlic cloves తీసుకున్నా బికాస్ ఐ లవ్ గార్లిక్ ఫ్లేవర్. Let's put all of this in here. And next it needs ajwain or vamu, about 1 teaspoon of it. Next 100 grams perugu. Next oka lemon juice. And final item besan, around 3 tablespoons తీసుకున్నా, which is roughly 30 grams. తీసుకొని pan మీద లైట్ గా రోస్ట్ చేసినుండే. Now let's put this in. Alright, we got all of the stuff in here. తీసుకుపోయి మిక్సీ చేసి పేస్ట్ చేస్తే మన చికెన్ కి మ్యారినేట్ రెడీ అవుతుంది. Let's do it. A little later. Alright, here is our marinade. ఘాటుకుంది. క్విక్ అప్డేట్. చికెన్ మనం నిన్న నైట్ కొనుకొచ్చినాం, ఫ్రిడ్జ్ లోనే పెట్టినా. ఇప్పుడే నీట్ గా క్లీన్ చేసి మ్యారినేట్ చేద్దామని చూస్తుండే. బట్ ఇట్ స్మెల్స్ లిటిల్ బిట్ పంజెంట్. నేను అసలు 1% స్టోర్ లో కొని ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా. నైట్ మొత్తం ఫ్రిడ్జ్ లోనే ఉంది. ఒక 10 నిమిషాల ముందు ఓపెన్ చేసిన. ఆల్రెడీ స్మెల్స్ పంజెంట్. డేట్ అయిపోయింది, కట్ చేసి పెట్టిండో ఏందో మనకు తెలియదు మరి. బట్ యా, 4 pounds చికెన్ ఇట్స్ గోయింగ్ టు వేస్ట్. Many miles later. ఐ కేమ్ హియర్ ఫ్రెష్ గా చికెన్ కట్ చేపించుకున్నాం. Perfect man, thank you. Nice and freshly cut chicken. Here is our fresh and new chicken. And we got our marinade. Finally we can do this bro. ఓడి అమ్మ, పొద్దున్న నుంచి ఏనికి చూస్తున్నా అదొకటి ఇదొకటి ఏదేదో అన్ని బర్బాద్ పనులన్నీ వచ్చి పడుతున్నాయి. Look at this beauty. Now we can massage this and enjoy cooking it. Let's go. Let's cook it now. ఒక పెద్ద pan తీసుకొని 3 tablespoons ఆయిల్ వేసిన, around 30 grams. Add onions. Total 6 medium size onions, roughly over 1200 grams in total. 2 teaspoons salt. Onions cook అయినాయి. They are now caramelized. ఈ గ్యాప్ లో లాస్ట్ 1 hour నుంచి చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టినుండే. ఇది కూడా మంచిగా మ్యారినేట్ అయింది. ఏకదమ్ స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్. Now let's put chicken in our pan. ఒక 15 minutes ఇట్లా కుక్ చేసి ఒక 10 minutes మూత పెట్టి కుక్ చేద్దాం. More later. అండ్ హియర్ యు గో ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు దీన్ని 6 కంటైనర్లలో డివైడ్ చేసేస్తే సెట్. అగైన్ ఎగ్జాక్ట్ ఈక్వల్ గా అన్నిట్లలో సెట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కుక్ చేసేటప్పుడు ఎట్లాగో క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి, వీక్ మొత్తం కలిపి ఇది కంప్లీట్ చేస్తాం కాబట్టి అప్రాక్సిమేట్ గా 6 portions కి డివైడ్ చేసినా కానీ ఇట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. అవర్ క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్ స్టిల్ బి ఇంటాక్ట్. It's about 10:55 PM right now and ఇప్పుడే జిమ్ కి వచ్చిన. టుడే వాస్ అ వెరీ లాంగ్ డే. సో మచ్ స్టఫ్ వాస్ హ్యాపెనింగ్. మస్తు పని ఉండే, చేసుకుంటా కూర్చున్నా. మార్నింగ్ కొంచెం లేట్ లేచిన ఉండే. సండే కదా అని ఎక్కువసేపు పడుకున్నా. 12 ఏమో లేచిన. గ్యాప్ లో రాత్రి 10 అవుతుంది. అండ్ టుడే ఇస్ వన్ ఆఫ్ దోస్ డేస్. ఏదేమైనా ఎంత ఆగమైనా జిమ్ పోవాల్సిందే. టుడే ఇస్ దట్ డే. సో లెట్స్ గెట్ ఇట్ డన్ సూన్. లక్కీలీ టుడే ఇస్ లెగ్ డే. తొందరనే అయిపోతుంది. సో లెట్స్ గెట్ డన్ విత్ ఇట్.
ఇట్స్ 12:14 AM రైట్ నౌ అండ్ ఐమ్ జస్ట్ డన్ విత్ ద వర్కౌట్. 3 వర్కౌట్లు చేసిన అండ్ దానికోసం గంటన్నర తీసుకున్నా. వన్ ఆఫ్ ది అల్టిమేట్ లోయెస్ట్ మోటివేషన్ డేస్ ఎట్ ద జిమ్ ఎవర్. గల్లీజ్ ఉండే అసలు వర్కౌటే చేయబుద్ది కాలే, పిచ్చిలేసింది. తొందరగా అయిపోవడదామని కూడా లేదు. ఐ మీన్ ఎందుకు చేస్తున్నారా, జల్ది అయిపోతే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ ఒక సెట్ తర్వాత ఇంకొక సెట్ కి పోవడానికి కూడా లోపల నుంచి ఆ మోటివేషన్ వస్తలేదు, పిచ్చిలేస్తుండే. ఒక సెట్ చేసి 5 నిమిషాలు టైం పాస్ చేస్తున్నా. ఫైనలీ ఐమ్ డన్ విత్ ద నైట్ మేర్. నౌ ఐ కెన్ గో హోమ్, ఫ్రెషన్ అప్ అండ్ గో స్ట్రైట్ టు స్లీప్. ఐమ్ గోనా డూ దాట్. బట్ ఐమ్ హ్యాపీ ఈ రోజు వర్కౌట్ చేసిన కాబట్టి. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.